కేసీఆర్ సార్ మాట్లాడితే ఎట్లుంటది? తెలంగాణ అంతా పనులన్నీ ఇడిచిపెట్టి ఇంటది. సార్ బహిరంగ సభలు స్పీచ్ ఇస్తే ఎట్లుంటది? ఒక్కొక్క మాట తూటా లెక్క వెళ్తాయి, సప్పట్లు మారుమోగుతాయి. జై తెలంగాణ అనుకుంటా జనం జేజేలు చెప్తారు. అగో జైత్యాల ఆశీర్వాద సభలో కూడా గట్లనే అయింది. కేసీఆర్ సార్ స్పీచు దుమ్ము రేపింది. కాంగ్రెస్ వాళ్ళకు నిద్ర కరువు అయ్యేటట్టే ఉన్నది. పారి సార్ ఏం మాట్లాడిందో ఇందాం. వారేవా ఎన్నొద్దులైతుందోలా కేసీఆర్ సార్ స్పీచ్ అనక సారు మాటలు విన్నాక జనాలకు కడుపు నిండినట్టయింది. సారు స్పీచ్కు జనం జేజేలు చెప్పిరు. కేసీఆర్ సార్ మాట్లాడే ప్రతి మాటకు జనం సప్పట్లు కొట్టి హిమ్మతిచ్చిరు. నేనెక్కడన్నా మాట ఇచ్చినట్టు తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసానికి ఆయన ముఖాబిల మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? అసలు తెలంగాణ జెండా ఎందుకు పట్టవలసి వచ్చిందో, తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఎట్లుండే, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేసిన కుట్రేశాలేంది, పార్టీల మెడలు ఎట్లా వంచినాం, తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం, ఇవన్నీ కండ్లకు కట్టినట్టు చెప్పిండోళ్ళ. అసెంబ్లీలో తెలంగాణని మాట్లాడబోతే తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా? ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన దాడి, మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణను దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసుకెట్టి నీళ్ళు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. అప్పుడు రోషియా ఆయన ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఆ రోషియా 14F అని ఒకటి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ సిటీలో మనోళ్ళకి ఇక పోలీసు ఉద్యోగం, సెప్రాస్ ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగింది. ఇక నేను బతికుండగానే, ఉద్యమం నాటిపోయిన నాయకుని నేను బతికుండగానే ఇక వీళ్ళు ఇట్లా F-15 E-15 R-15 తెస్తే ఇంకేం మిగులుతుంది, సావో రేవో తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు నేను శపథం కట్టిన. ఉద్యోగ గర్జన చేసి సిద్దిపేటలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ తల్లి ఆందకనే మంచిగా దేకలేంగా అని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోళ్ళు అక్కడ వందల వేల గ్రామాలలో టెంట్లు, లులులు, పార్లమెంట్లో అల్లకల్లోలం, ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి, తెలంగాణ ఏర్పాటు చేస్తామని నువ్వు దీక్ష బంద్ చేయి. నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా. దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. మూడో రోజుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళొక 3.5 ఏళ్ళు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని, మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ తెచ్చుకున్నాక మన రాష్ట్రం ఎట్లా ముంగడికి వేయింది, ఇప్పటి షేయి పార్టీ పాలన ఎట్లా ఆగమవుతున్నది, జనం జిమ్మెదారేందో జైత్యాల గడ్డ సాక్షిగా జనంతోని చెప్పిండు కేసీఆర్ సారు. ఏ కాకతీయ రాజులైతే మనకు అన్నం పెట్టినరో వాళ్ళ పేరుతో ఇది బాగా చేయాలని చెప్పి మన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఎందుకు మిషన్ కాకతీయ? ఆ చెరువుల దరిద్రం వదిలిస్తే, వాటిని బందోబస్తు చేస్తే, వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు బాగా నీళ్ళు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించి చేసినాం. అన్ని గ్రామాలలో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భూములలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేసినాం. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి, ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది.
మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళెత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఎన్నిట్లలో నంబర్ 1 తెలంగాణ, మంచినీళ్ళ సప్లైలో నంబర్ 1, కరెంట్ సప్లైలో నంబర్ 1, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో నంబర్ 1. ఎన్నిట్లనో కేంద్ర అవార్డు రావాలి. అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్ళల్లో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయిందన్న, చెడగొట్టుకున్నాం. మా చెప్పుతో మేమే కొట్టుకుంటాం ఓటును వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు? ఎంత మంచిగా కడుపులో చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే, ఎంత బాగుండే. కరెంటుకు బాధ ఉండేనా? నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి రాబోయంటే యాప్ పెట్టినా ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లకి వెళ్తాయా? ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండ్రి మంచిగా పనిచేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? రైతు బంధు కోసం మొగులు చూడాలా, అది నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి ఇక, అంతేనా? నిజం చెప్తున్నా, అసలు కేసీఆర్ సార్ మాట్లాడుతున్నంత సేపు జనం అట్లనే అనుకుంటా చేసిరు. కేసీఆర్ సార్ రాకతోని, సారు మాటతోని జైత్యాల పెద్ద జాతరలే నడిచినట్టే అయింది. ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అంటే ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గదివోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు అది? పుస్తకాలు కూడా తీసుకుని పోరాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటీ అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటీని తీసేయనన్నా? పక్క మాటనా? ఇక ఈ సభ చూసినాక ఈ షెయి పార్టీ లీడర్లకు, పువ్వు పాటోళ్లకు నిద్ర పట్టది కావచ్చు. బహిరంగ సభ అంటే గిట్లుంటుంది, స్పీచ్ అంటే గిట్లుండాలి అని షెయి పార్టీ లీడర్లే చెప్పుకుంటున్నారట.